గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు నాకు ఇది ఏమంటారు సడన్ సర్ప్రైజ్. కొంచెం ఏమన్నా ముందు చెప్పుంటే ఏం మాట్లాడాలో కొంచెం ఏమన్నా ఇది వచ్చేది. వాస్తవానికి సార్ చెప్పింది కరెక్టే. నేను 2014లో నా కెరీర్ స్టార్ట్ చేశానండి. 8,000 జీతానికి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ స్టార్ట్ చేస్తే ఈరోజు 10 సంవత్సరాలకి ఆ శాలరీ ₹1,00,000 అయ్యింది. ఈ జర్నీలో అంటే 8,000కు స్టార్ట్ చేసిన కెరీర్ ₹1,00,000 అవ్వడానికి 10 సంవత్సరాల్లో పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నాది బేసిక్గా సర్వీస్ ఫీల్డ్ అనమాట. చాలా స్టేట్స్ వేరే ఊర్లు తిరిగి కంపెనీ విజిట్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఏమంటారు ఒక్కొక్క రోజు మార్నింగ్ ఎప్పుడో హోటల్ నుంచి బయలుదేరి కంపెనీకి వెళ్తే తిండి లేకుండా తిప్పలు లేకుండా అర్ధరాత్రి మళ్ళీ రూమ్కి వచ్చేదాకా కూడా తిండి లేకుండా ఓన్లీ మంచినీళ్ళతో తాగి మిషనరీ మోసుకుంటూ వెళ్ళి సర్వీస్ జాబ్స్ కంప్లీట్ చేసి ఎన్నో పడితే కానీ ఆ 8,000 జీతం 10 సంవత్సరాలకు ₹1,00,000 అవ్వలేదు. అట్లా ఆ జాబ్ చేస్తూ ఆ స్టేజ్కి వచ్చిన నాకు మా అప్లైనర్ ఏమంటారు భవానీ మేడం అండ్ ది గ్రేట్ లీడర్ అరుంధతి మేడం ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. ఫస్ట్ వెస్టీజ్ గురించి నాకు చెప్పినప్పుడు నార్మల్గా చూసా ఏంటి వెస్టీజ్లో ఏముంది అంటే అన్ని ఇంట్లోకి వాడుకునే వస్తువులు, హెల్త్ సప్లిమెంట్స్ అంటున్నారు. ఏమంటారు ఒక్కొక్క ప్రోడక్ట్ లక్షలు విలువ చేసేది కాదు, అంత పెద్ద ఇన్కమ్ ఏముంటుంది, నాకు ఆల్రెడీ ₹1,00,000 శాలరీ వస్తుంది కదా అని చెప్పి నేను మీటింగ్కి రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే ప్రొడక్ట్స్ అయితే తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇంట్లో వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రెగ్యులర్గా నేను ఏదో ఒక సూపర్ మార్కెట్లో కొనాల్సిందే కదా, వాటి బదులు ఇక్కడ కొనుక్కుంటే ఎవరైతే నాకు పరిచయం చేశారో వాళ్ళకి కొంచెం ఏమంటారు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, క్వాలిటీ ఉన్నాయి కదా ప్రొడక్ట్స్ అని వాడడం స్టార్ట్ చేశాను. ఒక 5 నెలలు సార్ వాళ్ళు అడిగింది ఒకటే విషయం, ఒక్కరోజు మీటింగ్కి రా, వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకో, నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకో అని. దాదాపు లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు కూడా వాళ్ళు అడిగింది ఒకటే, ఒక సెమినార్కి రా అని. నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది. నాది ఎంఎన్సీ కంపెనీ, అమెరికా కంపెనీ. ఏమంటారు నాకు ఎయిర్ బస్సు ఆర్టీసీ బస్ లాగా అనమాట. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే నేను నెలలో ఒక 4-5 సార్లు ఫ్లైట్లు ఎక్కి ఈ ఊరు ఆ ఊరు తిరిగే స్టేజ్లో ఉన్నాను. నేను ఎట్లుంటుంది మనకి ఏమంటారు అక్కడ ఉందా, ఇదేంటో చిన్నగా ఉంది, ఇంట్లో వాడుకునే వస్తువులే కదా అని చెప్పి దీన్ని నేను పెద్ద స్థాయిలో చూడలేదు. ఫస్ట్ 6 నెలల తర్వాత ఒక రోజు ఏమంటారు లాస్ట్ జనవరి, ఈ సంవత్సరం జనవరి చౌటుప్పల్లో ఒక సెమినార్ అయింది. అక్కడ కూడా ఏమంటారు నా ఆఫీస్ వర్క్ కూడా అక్కడే ఉండి హాఫ్ డే వర్క్ చేసుకొని వీళ్ళ పోరు భరించలేక సరే విందామని చెప్పి చౌటుప్పల్ల సెమినార్కి అటెండ్ అయ్యానండి. నా అదృష్టం నిజంగా అంటే ఈ 10 సంవత్సరాలు నన్ను ఏం పీడించిందో నాకు తెలియదు, కానీ నిజంగా ఆ రోజు నా అదృష్టం మారిందని చెప్తా. ఎందుకంటే నేను సెమినార్కి రావడం ఒక ఎత్తు అయితే ఆ రోజు నిజంగా నాకు గ్రహాలన్నీ ఆ రోజు సెట్ అయినాయి అనుకుంటా. ఎందుకంటే ఇలాగే కరెక్ట్గా స్టేజ్ ఎక్కి జస్ట్ ఇలా మైక్ పట్టుకొని మాట్లాడడం సైదుల్ సార్ స్టార్ట్ చేసే టైంకి నేను వచ్చి కుర్చీలో కూర్చున్నా. అంటే నా అదృష్టం ఏ స్థాయిలో ఆ రోజు నా రోజు స్టార్ట్ అయిందో అర్థం చేసుకోండి. అలా ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చొని వినిన తర్వాత సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని వెస్టీజ్ అంటే నేను ఏదైతే చూస్తున్నానో సబ్బులు, పేస్ట్లు, చిన్న చిన్న ఐటమ్స్ దొరికే ఏదో స్టోర్ కాదు, అసలు తలుచుకొని నిలబడి పని చేసుకుంటే మన జీవితం మార్చుకోవడంతో పాటు ఎంతో మంది జీవితాలు తిరగరాయొచ్చు. ఏమంటారు ఏ అవకాశం లేక బ్రతుకు గడవక ఇవాళ రేపో చనిపోదామన్న వ్యక్తులకు కూడా ఇంకో 10 మందికి బతుకునిచ్చే స్థాయికి తీసుకురావచ్చు అనే విషయం నాకు ఆ రోజు సైదుల్ సార్ మీటింగ్లో అర్థమైందండి. ఆ విషయం అర్థం చేసుకొని ఆ రోజు మీటింగ్ అని తిన్న తర్వాత కొన్ని కీ పాయింట్స్ అంటే ఇక్కడ నిలబడి పని చేసుకుంటే నాకు ఎంతసేపు ₹1,00,000 కిరీటం నెత్తిలో ఉంది కదా, అప్పుడు అర్థం కాలేదు. ఒక విషయం అర్థం చేసుకున్నాను నేను, అంటే స్టేజ్ మీదకి వచ్చి టెస్టిమోనీస్ ఇవన్నీ విన్న తర్వాత ఒక ₹1,00,000 శాలరీకి వెళ్ళడానికి 10 సంవత్సరాల జీవితం అక్కడ నేను ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే సాటర్డేలు లేవు, సండేలు లేవు, పర్సనల్ టైం లేదు. లిటరల్లీ చెప్తున్నా సార్, ఇది పోవడానికి కూడా నా టైం నా చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితి ఉంటుంది ప్రైవేట్ కంపెనీలో. అట్లా కష్టపడుతూ ₹1,00,000 శాలరీ తెచ్చుకోవడానికి అక్కడ 10 సంవత్సరాలు పట్టింది కదా.
నిజంగా ఏదైతే నా తెలివి, నా కష్టము, నేను ఆ ప్రైవేట్ కంపెనీకి దారపోస్తున్నానో అదే ఎఫర్ట్స్, అదే కష్టం కనుక నేను వెస్టీజ్లో పెడితే సంవత్సరం కాదు సార్, ఒక 6 నెలల్లో నేను ₹1,00,000 సంపాదించుకోవచ్చు, ఫుల్ టైం తిరుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఆ రోజు ఆ సెమినార్ విన్న తర్వాత అర్థమైంది. ఇది అర్థం చేసుకున్న నేను జనవరిలో సెమినార్ అటెండ్ అయ్యి ఇది అర్థం చేసుకున్న నేను ఫిబ్రవరి, మార్చ్ పార్ట్ టైం చేసుకున్నాను సార్. ఎంఎన్సీ కంపెనీలో ₹1,00,000 ఇచ్చేవాడు ఒకటి ఖాళీగా కూర్చోబెట్టాడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఫిబ్రవరిలో వర్క్ స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో బ్రాంజ్ క్వాలిఫై అయ్యాను, మార్చిలో సిల్వర్కి క్వాలిఫై అయ్యాను. అలా నాకు అర్థమవుతుంది, అంటే పార్ట్ టైంగా చేస్తేనే నేను ఈ మాత్రం మనం ఎఫర్ట్స్ పెడితేనే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఫుల్ టైం దిగితే నేను ఏం చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నేను తెచ్చుకున్న తర్వాత, నాకు అర్థమైన తర్వాత ₹1,00,000 వచ్చే జీతానికి ఏప్రిల్లో నేను రాజీనామా చేశాను సార్. మే, జూన్, జూలై ఇది లాస్ట్ మంత్. అంటే రిజైన్ చేయగానే కంపెనీలో నుంచి బయటికి రావడానికి ఉండదు. నా ప్లేస్లో మళ్ళీ వాళ్ళు పనిచేసే వాళ్ళని వేరొకరిని ఎత్తుక్కోవాలి కాబట్టి 3 నెలలు టైం ఉంటుంది. నేను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత 3 నెలలు వాళ్ళకి నేను సర్వీస్ చేయాలి. ఈ నెల లాస్ట్, వచ్చే నెల నుంచి సార్ ఆగస్టు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అంటే, నార్మల్గా ఈరోజు నేను వెస్టీజ్లో పెద్ద ఇన్కమ్ ప్రజెంట్ తీసుకోకపోయినా కానీ నిజంగా నాకు చెప్పే అర్హత ఉందనుకుంటున్నా. ఎందుకంటే బయట నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ₹1,00,000 తీసుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. 10,000కి 15,000కి ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని వదిలేసి ఏమంటారు వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటూ పనిచేసి ఆ నెల జీతం తీసుకొని చాలని ఏమంటారు జీతాలతో కుటుంబాలు గడిపిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఒక్కసారి జీవితంలో ధైర్యం చేయండి. ధైర్యం చేయకపోతే లైఫ్లో ఏది రాదు సార్. నేను తీసుకున్న స్టెప్ చూడండి. ₹1,00,000 జీతాలు నాకు కట్టాల్సిన ఇన్కమ్లు కూడా చాలా ఉన్నాయి, ఈఎంఐలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమంటారు ఎయిర్ బస్సులు కాదని, కార్లో తిరిగేది కాదని ఈరోజు వాస్తవంగా చెప్తున్నా, నాకు మళ్ళీ ఇన్కమ్ ఇప్పుడు లేదు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నేను మొన్న అరుంధతి మేడం ఇన్ని రోజులు వాడుకొని ఏదైతే వెస్టీజ్ బిజినెస్ చేసిందో మేడం దగ్గర స్కూటీ తీసుకున్నాండి. ఒక 6 నెలలు వాడుకుంటాను, ఏమంటారు ఖర్చులన్నీ ఇప్పుడు చూసుకుంటూ వెళ్తేనే బిజినెస్లో ముందుకు వెళ్ళగలుగుతామని. అంటే ఏరోప్లేన్ కాదని, నేను కొనుక్కున్న కార్ని కాదని మళ్ళీ నేను స్కూటీ మీద తిరగడానికి లైఫ్లో డిసైడ్ అయ్యి ముందుకు వచ్చాను. ఆ ధైర్యం చేయగలిగితేనే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకు సార్ మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే, ఆ రోజు మీటింగ్ విన్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను సార్. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఏదైతే బయటికి వెళ్ళి జాబ్ చేయడం స్టార్ట్ చేశానో, నాకు ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ మ్యారేజ్ చేసి రెస్పాన్సిబిలిటీస్ తీర్చాను, ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టించాను, ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నాను. ఒకటే క్వశ్చన్ వేసుకున్నా, అంటే రేపన్నాడు నా లైఫ్ టైం అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ టైం వచ్చిన తర్వాత, సాయి నువ్వు భూమి మీదకి వచ్చి ఏం చేసావంటే, చెప్పుకోవడానికి నా దగ్గర ఏం లేదు సార్, ఒక ఇల్లు కట్టుకొని బతికినంత కాలం బ్యాంక్ వాడికి ఈఎంఐ కట్టుకున్నా అని చెప్పుకోవాలి, అంతకుమించి ఏం లేదు. ఆ పరిస్థితి నాకొద్దు, ఈ జన్మలో నేను ఆ మాట చెప్పదలుచుకోలేదు. నేను భూమి మీద నుంచి పోయిన రోజు ఇది సాధించాను అని చూపించుకోవాలని నా తాపత్రయం. అందుకు అండ్ ఆ మీటింగ్లో నేను విన్న 3 జనరేషన్ ప్లాన్. ఈరోజు మనం కష్టపడి ఒక టీముని నిలబెట్టుకొని మనకు సర్టెన్ ఇన్కమ్ స్టార్ట్ అయితే రేపటి